వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగిలింది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉక్కిరిబిక్కిరాడినటువంటి ఒక వివాదంలో ఇరుక్కున్నారు. సరే, ఈ మధ్య వాళ్ళ సోషల్ మీడియా మొత్తం పెద్ద ఎత్తున హల్చల్ చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను, కానీ న్యాయస్థాన పరంగా వెళ్ళే వరకు వాళ్ళకు చిక్కులు తప్పట్లేదు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి సిబిఐ సిట్ రిపోర్టు ఇవ్వటము, అందులో ఎటువంటి బీఫ్ కానీ ఫారిన్ టాల్స్ కానీ లేవని చెప్పడాన్ని, దాని మీద ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇది నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు వేదికగా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ ఏదైతే సిబిఐ సిట్ వాళ్ళు పంపించినటువంటి ల్యాబ్ని వాళ్ళు మేనేజ్ చేసి ఉండొచ్చు, బహుశా వాళ్ళు చేయాల్సినటువంటి టెస్ట్ చేయకుండా ఇంకొక టెస్ట్ చేశారు అనేది కొన్ని వాదనలు వినిపించాయి. అంతేకాకుండా ఈ నెయ్యిలో ఏదైతే వీళ్ళు ఎవరైతే ల్యాబ్కు పంపించారో ఆ ల్యాబు కొంతమంది అధికారులు ఇందులో మేనేజ్ చేశారు అనేటువంటి వార్తలు రావటం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ని ఏర్పాటు చేయటం పైన మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి మేధావి, ఆయన ఎంత మేధావి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించమని అక్షంతలు ఇస్తే, అంటే పెళ్లి కూతురుకు తాళి కట్టమని పెళ్లి కొడుకు చేతిలో పెడితే మనోడు పోయి తాళి కట్టబోయాడు అనమాట. అంత అద్భుతమైనటువంటి మేధావి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆ పిటిషన్ని కొట్టివేసింది. ప్రభుత్వానికి అనుకున్నంత వరకు దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం మళ్ళీ దానిలో కలుగు చేసుకొని దాని మీద పూర్తి స్థాయిలో స్పందించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని స్పష్టం చేసింది. ఇది ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడు. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి మోసం, ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు చేసినటువంటి అన్యాయాలకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆయనంతటా ఆయనే పర్యవేక్షిస్తున్నాడని నేను అనుకుంటున్నా. అసలు సుప్రీంకోర్టులో మనోడు వాదనలు ఏమి వినిపించాడో ఒకసారి చూద్దాం. ఏంటి, సిబిఐ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో తప్పులు తడకలు ఉన్నాయని మీరు ఎట్లా అనుకుంటారు? అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం కూడా మెన్షన్ చేశారు. ఏంటి, ఇలా చేయటం ద్వారా విచారణ సమయం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ని రద్దు చేయాలి అని చెప్పేసి చేశాడు. దానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్ కిందకు రాదని, పరిపాలన లోపాలని గుర్తింపుకు ఏర్పాటు చేసిందని సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అదనమాట. ఇప్పుడు వైసీపీ నాయకులు ఈ సుబ్రహ్మణ్యం స్వామి అందరూ ఒక గదిలో కూర్చొని ఒకరిదొకడు బాగా బిసుక్కోండి. ఎందుకంటే అసలు నీకు ఎందుకయ్యా, మా రాష్ట్రంలోనే చాలా మంది ఉన్నారు. తెల్లారు లెగిస్తే కోర్టులతో మాట్లాడాలనుకున్నట్టు మా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈ జాలక మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు ఒకడు తయారయ్యావా? అసలు అక్కడ క్లియర్గా సిబిఐలో సిట్ వాళ్ళు 20 కోట్ల లడ్లు తయారు చేశారంటే నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు మీరు తయారు చేశారు, మీ హయాంలో తయారు చేశారని సిగ్గుండాలి కనీసం. ఏదైతే ఆ బోలేబాబా డైరీ ఆర్గానిక్ అసలు నెయ్యి పాలను ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదని అంటే దాన్ని టెండర్లు ఇచ్చింది మీరైతే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తున్నారంటే కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందో లేదో కూడా చూడాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి పరిణామానికి, వైసీపీ చేసినటువంటి ప్రతి మోసానికి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఆయన నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. ఖచ్చితంగా ఇది ఒక రకంగా, ఎందుకంటే రేపు మళ్ళీ ఈ నెయ్యి మీద మరొకసారి టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది. పంపించినప్పుడు ఖచ్చితంగా ఏదైతే చేయాల్సినటువంటి టెస్ట్ కాకుండా ఇంకో టెస్ట్ చేశారో వాళ్ళు సంబంధిత అధికారులు కూడా కటకటాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా తెలివిగా రాశారు. 10% బిలో ఉన్నటువంటి బీఫ్ స్టాల్ని మేము ఐడెంటిఫై చేయలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వెరీ లో, అదే మన అరుణ్ కుమార్ చెప్పినట్టు వెరీ లో, అదే వెరీ లోకి దాని అర్థం అదే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 100% ఇది వెంకటేశ్వర స్వామి చేసినటువంటి పని అనుకోవాలి. ఎందుకంటే ఆయన సొమ్ము తిన్నోళ్ళు, ఆయనకి అన్యాయం చేసిన వాళ్ళు, ఆయనకి మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. కోరుకుంటే
కోరికలు ఇచ్చే కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి. అట్లాంటి వెంకటేశ్వర స్వామికే ఇంత అన్యాయం, ఇంత అపరాధం చేస్తే వదిలిపెడతాడా? ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్నటిదాకా అసలు నెయ్యే కల్తీ జరిగిందిరా అంటే దాన్ని వదిలేసి 20 కోట్ల లడ్లు తయారు చేస్తారంటే దాన్ని వదిలేసి పంది కొవ్వు ఎక్కడ, పంది కొక్కు ఎక్కడ, ఫిష్ ఆయిల్ ఎక్కడ, ఫారెన్ బీఫ్ ఎక్కడ అని అడుగుతున్నారు. కానీ సిబిఐ సిట్ క్లియర్గా ఇచ్చిందిగా, వాళ్ళు నివేదికలో చెప్పారుగా. ఏం చెప్పారు? సింథటిక్ గీరా బాబు, అసలు అది నెయ్యే కాదురా అని చెప్పింది. అయినా కూడా దాన్ని వదిలేసి కొంతమంది బొట్టు పెట్టుకున్న వాళ్ళు, కొంతమంది హిందూ సాంప్రదాయం తెలియని బోడి ముండలంతా మీడియా ముందుకు వచ్చి సొల్లు వాగుడు వాగుతున్నారు. ఖచ్చితంగా తొందరలో, ఇంకా కొద్దిసేపు తొందరలో న్యాయస్థానంలో మరికొద్ది రోజుల్లో ఏదైతే ఈ సోషల్ మీడియాలో హెరిటేజ్ డైరీ గురించి వాగుతున్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే సమయం దగ్గరలోనే వచ్చింది. అరే అబ్బాయిలు, మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేయడం అంటే జైలు జీవితానికి అలవాటు పడటానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఎందుకో చెప్పనా? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా జైల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. తాజాగా రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో బీహార్ క్యాడర్కి చెందినటువంటి సునీల్ నాయక్ని కూడా పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన గతంలో ఆయన మీద అత్యంత దారుణంగా పాశవికంగా కస్టోడియల్ టార్చర్ చేశాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం రాగానే ఆయన మాతృ సంస్థ అయినటువంటి బీహార్కి వెళ్ళిపోయాడు. కానీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐపీఎస్ సునీల్ కుమార్ని 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు కొనసాగించింది. అట్లాగే సునీల్ కుమార్ నాయకుని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే చూడండి ఎంత పెద్ద పిఎస్ ఆంజనేయులకు అదే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే బాగా పవర్ఫుల్ నాయకులు అనుకున్నటువంటి ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డితో కరచలనం చేసిన పాపానికి జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన కుర్చీ లక్ష్యం కోసం, తన రాజకీయ లక్ష్యం కోసం ఎంతమంది జీవితాలు నాశనం చేయడానికైనా వెనుకాడ్డు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం వాడేదో పిచ్చి స్టేట్మెంట్ ఒక పాస్ చేస్తే దాన్ని పట్టుకొని మేము ఇన్ఫ్లుయెన్సర్లో మేము చేస్తామని చేస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఎందుకు నేను చెప్తాను, ఎందుకు ఆ మాట కూడా చెప్తున్నా వినండి. అసలు హెరిటేజ్ డైరీకి, ఇందాపూర్ డైరీకి కానీ, బోలేబాబా డైరీకి కానీ అసలు సంబంధం లేని అంశాలని వాడేదో బోడిగుండికి మోకాలకి జుట్టు పెట్టి 4 కథనాలు రాస్తే దాన్ని పట్టుకొని మీరు ఇన్ఫ్లుయెన్సర్స్గా సోషల్ మీడియాలోకి వచ్చి అడ్డదిడ్డంగా వాగితే తొందరలో మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు అనేది వాస్తవ విషయం. ఈరోజు మీరు చూడండి, ఆయనకి అసలు సంబంధం ఉందా? ఏదో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయించి అతన్ని కొట్టి అతని మీద కస్టోడియల్ టార్చర్ చేస్తే ఆ కేసు ఇవాళ వాళ్ళ పాలిట శాపమైంది. మరి ఈరోజు ఈ సుబ్రహ్మణ్యం స్వామి వీడికి అసలు ఏమైనా సంబంధం ఉంది ఈ రాష్ట్ర రాజకీయాలతోటి? ఈ బోడోడికి ఏం అవసరం వచ్చి ఈయన పోయి సుప్రీంకోర్టులో ఎవరో జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇచ్చి ఉంటాడు, కేసు వేయమంటాడు, వేసి ఉంటాడు. వేస్తే ఏమైంది? సుప్రీంకోర్టు మూసుకొని కూర్చోండి. ఇది లక్షలాది మంది, కోట్లాది మంది హిందువులు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఇంత అపరాధం జరిగింది అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు వ్యవహరించడం, ఈరోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టివేయడంతో పాపం మా పేటీఎం కుక్కలు, మా పేటీఎం కూలోళ్ళు అల్లాడిపోతున్నారు. నిన్నటిదాకా హెరిటేజ్ మీద, తొందరలో హెరిటేజ్ మీద పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి రెడీగా ఉండండి రా బాబు. పట్టలు గిట్టలు అన్నీ తీసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా బలి చేస్తాడు, ఎందుకైనా బలి చేస్తాడు. ఇది వాస్తవ విషయం.